గుంటూరులో అంబటి రాంబాబుకు నిరసన సెగ తగిలింది. చిల్లీ సెంటర్ లో అంబటి వాహనాన్ని టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో అంబటి రాంబాబు టీడీపీ శ్రేణులపై బూతులతో రెచ్చిపోయారు. తిరుమల లడ్డూలో రసాయనాల వ్యవహారంపై ఫ్లెక్సీ ఏర్పాటుతో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించాలని, లేదంటే తామే తొలగిస్తామని నిన్న అంబటి రాంబాబు వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ గోరంట్ల వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన అంబటి రాంబాబు కారును టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. చివరకు పోలీసుల సాయంతో అంబటి వైసీపీ శ్రేణులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. గుంటూరులో అంబటి రాంబాబుకు నిరసన సెగ తగిలింది. చిల్లీ సెంటర్ లో అంబటి వాహనాన్ని టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో అంబటి రాంబాబు టీడీపీ శ్రేణులపై బూతులతో రెచ్చిపోయారు. తిరుమల లడ్డూలో రసాయనాల వ్యవహారంపై ఫ్లెక్సీ ఏర్పాటుతో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించాలని, లేదంటే తామే తొలగిస్తామని నిన్న అంబటి రాంబాబు వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ గోరంట్ల వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన అంబటి రాంబాబు కారును టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. చివరకు పోలీసుల సాయంతో అంబటి వైసీపీ శ్రేణులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. గుంటూరులో అంబటి రాంబాబుకు నిరసన సెగ తగిలింది. పూర్తి అప్డేట్స్ సాంశీరావు అందిస్తారు. సాంశీరావు. విజయ్ చంద్రగా వైసీపీకి చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరులో నిరసన సెగ తగిలింది. తిరుమలలోని లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న అంశంపై కూడా ఇప్పటికే సిట్టు నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా నిన్న మహాపాపం పేరుతో కూడా పలు చోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలి, లేకపోతే తామే తొలగిస్తామంటూ నిన్న అంబటి రాంబాబు గుంటూరులో ఒక ప్రకటన చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈ రోజు వైసీపీ ఒక స్టేట్ కాల్ ఇచ్చింది. అన్ని దేవాలయాల్లో టీడీపీకి వ్యతిరేకంగా పూజలు ఇచ్చే కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ రోజు గోరంట్ల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్థానికంగా జిల్లా వైసీపీ నేతలతో కలిసి అంబటి రాంబాబు పూజా కార్యక్రమాలు చేసి తిరిగి వస్తున్న నేపథ్యంలో నిన్న అంబటి రాంబాబు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మార్గ మధ్యలో ఉన్న చిల్లీ సెంటర్ లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద కూడా ఒక మహాపాపం పేరుతో కూడా ఫ్లెక్సీని ఒకటి ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీని అంబటి రాంబాబు వైసీపీ నేతలు తొలగిస్తారనే ముందస్తు అనుమానంతో టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ఆ టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో చేరుకున్న విషయం తెలుసుకున్న పోలీసులు ఆ చిల్లీ సెంటర్ కి చేరుకున్నారు. అంబటి రాంబాబు వాహనం గోరంట్ల వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి వస్తున్న సమయంలో టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా కారును అడ్డగించే ప్రయత్నం చేశారు. అయితే ఇదే సమయంలో తమ కారును అడ్డగిస్తారా అంటూ కూడా అంబటి రాంబాబు సహనం కోల్పోయి టీడీపీ శ్రేణులను, మరీ ముఖ్యంగా సీఎం చంద్రబాబు అతని కుటుంబ సభ్యులపైన అమ్మనాభూతులతో కూడా రెచ్చిపోయిన పరిస్థితి అయితే అక్కడ ఉంది. అయితే అక్కడ టీడీపీ శ్రేణులు ఆగ్రహిస్తున్న నేపథ్యంలో అంబటి రాంబాబుని కారు దింపకుండా పోలీసుల సాయంతో అంబటి రాంబాబు వైసీపీ నేతల కారులను అయితే అక్కడి నుంచి పంపించి వేయడం జరిగింది. చంద్రిక. ఓకే సాంశీరావు, థ్యాంక్ యూ.